చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శోభన్ బాబు గారు ఒక్కడికే నిజంగా అంత అది ఆ సీక్రెట్ తెలిసిన శోభన్ గారు ఒక్కడికే తెలుసు అనుకుంటాను ఇండస్ట్రీలో. 3 వంతులు నీరు ఈ సృష్టి, 1 వంతే భూమి, భూమి మీద పెట్టిన ప్రతి రూపాయి గొప్పదవుతుంది. ఆయనే గైడెన్స్ బాలకృష్ణకి, మురళీమోహన్ గారికి, చంద్రమోహన్కి. ఆయన ఒక రోజు నాతో అన్నాడు, కృష్ణుడి వేషంలో ఉన్నాడు ఆయన, దేవాలయం పిక్చర్, నేను అందులో వేషం వేస్తున్నా వేణు స్టూడియోలో. ఆ కృష్ణుడి వేషంలో ఉంటాయన దండం పెట్టా, కృష్ణుడి వేషంలో ఉన్నారు బాబు గారు, నన్ను బ్లెస్ చేయండి అన్న. ఎవరితోటి? శోభన్ బాబు గారితో. తీరని సంపద కలగాలి చిట్టిబాబు అలా. ఏమంటే మీరు బాగా సంపాదించారు, నాకు తీరంటారు ఏంటన్నా? తీరు దాచే సుఖం లేదు, తీరు దాచే సుఖం లేదు చిట్టిబాబు అని ఒక్కడు చెప్పాడు ఆయన. నేను కోడంబాకుల అడ్డింట్లో ఉండేవాడిని, కింద ఓనరు పైన ఉండేవాడు. అప్పుడు నాకు 2 పిల్లలు, ఫ్యాన్ లేదు. ఫ్యాన్ కొనుక్కోవాలంటే 200 రూపాయలు కట్టాలి ఇన్స్టాల్మెంట్కి, ఫ్యాన్ లేదు. అప్పుడు ఇదే వీణ స్టూడియోలో పుల్లయ్య గారి డైరెక్షన్, శివుడు వేషం, ఆర్టిఫిషియల్ కొండ, శివుడు కొండ కూర్చోబెట్టారు. ఇక్కడ నిజమైన పావును పెట్టారు, అది కుట్లు వేశారు కానీ పాము ఇలా ఉంది, ఇలా గోక్కుంటే కూర్చుంటుంది. ఇక్కడ చచ్చిపోయిన పాము, చిన్న పిల్లల పావును పెట్టారు, ఇక్కడ పావును పెట్టారు. నేనేమో ఇలా దొరవేసుకోకుంటే ఇలా అంటోంది, చెమటలు పట్టేస్తున్నాయి. పుల్లయ్య గారు వచ్చి అడిగారు ఆయన, ఆ శివుడు వేషం ఏంటి శోభన్ బాబు చెమటలే? ఏమండి, నిజమైన శివుడు కాదు, నిజమైన ఐస్ కొండ కాదు, నిజమైన పావులు పెట్టారండి, తొందరగా తీయండి. ఏంటంటే ఆ శివుడు వేషం వేస్తే 500 ఇస్తానన్నట్టు ఆయనకి. 500 కోసం బిక్కుమంటూ, పాము కరిస్తే చచ్చిపోం, పాము కరిచిన భయంతో చచ్చిపోతాం కదా, అలా భయపడ్డాట. ఆ 500 పట్టుకెళ్ళి ఓ 200 పెట్టుకెళ్ళి ఫ్యాన్ కొన్నాట. ఫ్యాన్ కొన్ని హాల్లో అప్పుడు ఏంటి దూలాల్లో ఉంటాయిగా, ఆ దూలాలకి తాడి కట్టి ఫ్యాన్ కట్టుకున్నాడు. అందరూ 4 పిల్లలు 2, ఆయన పడుకున్నారట. పడుకుని పొద్దున్న లేచి ఆ బాల్కనీ నుంచి పళ్ళు తోముకుంటూ కింద ఓనర్ కనపడ్డాడు. ఓనర్ గారు నమస్కారం, ఒక్క మాట పైకి వస్తారా అన్నట్ట. లేనికైనా ఫ్యాన్ కొనుక్కున్నాను చూడండి, అంత ఆనందం శోభన్ బాబు గారు. ఈయన ఓనర్ వచ్చాట, అదే నీ దూలాలు కట్టావు, మా ఫ్యాన్ పడింది దగ్గర చచ్చారు, 4 మన నామినీ చూస్తుంది కేసు, ముందు ఇప్పు అని ఇప్పించేశాట. తర్వాత ఈ దేవాలయం పిచ్చినప్పుడు మన హరికృష్ణ గారు ఎన్ని లక్షలు ఇస్తున్నారో తెలుసా? 5 లక్షలు నాకు. అప్పుడు 500 రూపాయలకి ఇదే వీణ స్టూడియో, ఇదే ఫ్లోర్ చిట్టిబాబు. ఈరోజు ఆఫ్ చెన్నై అయింది, సగం చెన్నై అయిందే కదా. వాళ్ళ అబ్బాయి అడిగట, నాకు 20 లక్షలు కావాలండి. దేనికి? నేను ఒక సైటు అడ్వాన్స్ ఇచ్చి నేను బిల్డర్ కింద చేస్తాను, సైట్కి 20 లక్షలు అడ్వాన్స్ కడతావా? దా అది బెడ్రూమ్లో తీసుకుని బీరువా ఓపెన్ చేసి ఇన్ని డాక్యుమెంట్ తీసుకుని పరుపు మీద వేసాడు. ఇవన్నీ స్థలాలే మనం, ఇది 1000 గజాలు, 200 గజాలు, 500 గజాలు కట్టు. ఇవన్నీ మాకు చెప్పలేదు, నీకు చెప్తే ఇలా ఉండవు. డెవలప్మెంట్కి 20 లక్షలు కట్టి సైట్ తీసుకోకలేదు, ఇవన్నీ కట్టు ముందా. ఇది కట్టాక ఆ బీరువా ఓపెన్ చేస్తాను. అబ్బా, అన్ని సైట్లు కొన్ని ఉన్నారు, అన్నీ ఉన్నాయి. నెలకు 1 మాట మాట్లాడుకునేవాళ్ళం. ఆయనకి అందరితో తోకు లేడు, అందరితో ఇదిగా ఉన్నాడు. మా అన్నయ్య ఎవరినైనా హీరోయిన్ తీసుకొచ్చి పక్కన కూర్చోడు, లేని వాడు శోభన్ గారు. మా అన్నయ్య ఏమో నెమ్మదిగా గిల్లి దాన్ని కూర్చోబెట్టేవాడు, ఈయనకి భయం. జోకులు వేసాడనుకో, ఇప్పుడు కొన్ని వల్గర్ జోకులు, నాన్ వెజిటేరియన్ జోకులు ఉంటాయి, ఇంకా వేడు మామూలుగా మాట్లాడు. ఎవరన్నా అంటే లేదు, ఆయన సిగరెట్ లేదు, మందు లేదు, జీళ్ళు, పాకుండలు, వేరుశనగుండలు, ఆయన ఇంటికి వెళ్ళాడు, అవే పెడతాడు మనకి. అన్నయ్య పోయాక నేను ఆయన కలిసి ఊటీలో సినిమాకి వెళ్ళా, విజయశాంతి హీరోయిన్, దానికి వెళ్ళా. బాపు గారు డైరెక్షన్, కళ్యాణ తాంబూలం వెళ్ళా. మేము కోయాడు వేషం. కోయాడు అంటే మరి పైనేమో కింద పంచి ఉంటుంది, ఒక దుప్పటి ఇలా ఉంటుందిగా, చలి ఊటీలో.
ఇలా అనుకుంటున్నాం, నేను వేలు. బాపు గారు చూశారు, ఏంటి సినిమా గారు చలి బాగుందా, చలి ఎక్కువ ఇక్కడ, చలిగా ఉందా అన్న. ఏమండి చలి షార్ట్ ఎప్పుడు చేస్తారండి అన్న. మీకు ఇవాళ తీయను, రేపు చేస్తాం, మేకప్ తీసాడు అన్నాడు బాపు గారు. మేకప్ తీసాం. మొన్నాడు లేదు, ఊటీలో కోయాళ్ళు కోట్లు వేసుకుంటారు, వేసుకోవచ్చు, ఏం తప్పు లేదు, వీళ్ళకి కోట్లు వేయండి అన్నాడు. చూడు ఆయన కోట్లు వేసి ఓకే షార్ట్లు చేశాడు. అప్పుడు శోభనవ్వ గారు ఆ షార్ట్ అయ్యాక శోభన గారు అక్కడ కూర్చుని పిచ్చి చోకులు బూతులు మాట్లాడేసుకుంటాం, కింద పడిపోతున్నాడు. బాపు గారు కట్ 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 మా దగ్గరికి వచ్చాడు. ఏంటండి అబ్బాయి ఈ చిట్టుబాబు మామూలు కాదండి జోకులు చెప్పు. ఏం చిట్టుబాబు గారు ఏం చెప్పారు మాకు చెప్పండి. కాదండి ఇది నాన్ వెజిటేరియన్ జోకులు. పర్లేదు మేము కొంచెం గుడి తింటాం, తింటే నాన్ వెజిటేరియన్ చెప్పండి నాకు. అప్పటి నుంచి ఆయన రోజు పడుకునేప్పుడు నేను జోక్ చెప్తేనే పడుకోవాలి. ఓకే ఊటీలో ఓ రోజు మానేసి మేము శుభ్రంగా వాళ్ళు ఎవరో మన సుబ్బయ్య గారు వాళ్ళందరికీ వచ్చి మందు తాగుతున్నారు, చిన్నబ్బాయి గారు అందరూ. నేను ఉన్నాను, కలిపి కొట్టాడు. ఈ నల్ల దుప్పటి లేదు, ఇలా ముసుకేసింది. ఎవరా అన్నాడు చిన్నబ్బాయి. అలా ఎవడరా అన్నాడు సుబ్బయ్య గారు. నేను బాపుని అన్నాడు. ఏంటంటే చిట్టుబాబు గారు కోపం అవుతుంది, వాళ్ళు జోకులు చెప్పలేదు. నైట్ 1 గంట 2 అవుతుంది. ఓకే గోల్డెన్ డేస్ కదా అవన్నీ. గోల్డెన్ డేస్ ఏముంది ఇక్కడ, ఏబో ఒక చిన్న వేషం, కొత్త హీరో ఆడు కాలు మీ కాలు వేసి కూర్చుంటాడు. నమస్తే బాబు అంటే అంటాడు. నేను 700 సినిమాలు చేసాను, నేను ఎలా ఉండాలి? అందుకోసం ఇప్పుడు అక్కడికి వెళ్ళకు, అది మాంసం కొట్టు, అది దుర్వాసన వస్తుంది, ఎముకలే దొరుకుతాయి, నీకు ఇష్టం అవుతే వెళ్ళు, లేకపోతే వెళ్ళకు. ఇప్పుడు జనరేషన్తో చేశారు కదా చాలా మందితో. ఏంటి నేను అందరితో చేశా. ఎవడు చెప్పాడుగా, నాగార్జున బండితో చేయలే, బండితో చేయలే. ఇతను ఎవడు మన కృష్ణారావు అబ్బాయి మహేష్ బాబుతో చేశా. జూనియర్ ఎన్టీఆర్, రామారావు గారు, అవరారు కొడుకు బాలకృష్ణ గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు కొడుకు నాగార్జున, అక్కుల్, సుశీంద్రి ఫస్ట్ పిక్చర్ చిన్నప్పుడు, 3 జనరేషన్స్. రాఘవేంద్రరావు ఫాదర్ ఎవరు? కేఎస్ ప్రకాష్ రావు గారు, ఆయన డైరెక్షన్లో చేశా. రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశా. రాఘవేంద్రరావు కొడుకు ఎవరు? ప్రకాష్ బొమ్మలట్లో చేశా. చాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.